జమిలీ ఎన్నికలని చెప్పేసి వస్తున్నాయి అంటున్నారు. 2027లోనే జరుగుతాయి అంటున్నారు కదా. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేది దేశానికి అవసరం అమ్మా. దేశానికి ఎందుకంటే ఇంత ఖర్చు అంటే ఎన్నికలు లేని 6 నెలలు చూడలేకపోతున్నాం. ప్రతి 6 నెలలకి ఇక్కడ ఒక చోట ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్న అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది. ఈ ఆయారాము గయారాములు వస్తూ పోతూ ఉంటారు. ఈ దౌర్భాగ్యం జరిగిపోతూ ఉంది. ఈ దౌర్భాగ్యం జరగకుండా ఉండాలంటే జమిలీ ఎన్నికలు కావాలి. గతంలో జమిలీ ఎన్నికలు 57, 62 దాకా జమిలీ ఎన్నికలే. ఆ మహాతల్లి ఇందిరాగాంధీ ఆవిడ అధికారంలోకి వచ్చినాక ఈ కాన్స్టిట్యూషన్ మట్టి గరిపి ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేయటం, దాంతో ఈ దరిద్రం తయారైంది. సో ఇది సెటరేట్ చేయాలి. సెటరేట్ చేస్తే రీజనల్ పార్టీ కొంచెం ఇబ్బంది. కాకపోతే ఒక లెక్క చూడొచ్చు మనం. రీజనల్ పార్టీలకి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు రీజనల్ పార్టీలు దెబ్బతింటున్నాయి. దేశం కోసం అనే పాయింట్లో వెళ్తారు. మళ్ళీ స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రీజనల్ పార్టీ నిలబడుతుంది. సో జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు చాలా చాలా తెలివిపరులు. ఎంపీ ఓటు ఎవరికి ఇవ్వాలి, అసెంబ్లీ ఓటు ఎవరికి ఇవ్వాలి అనే విశేషాలు ఉన్నారు. తమిళనాడులో ఎంపీ ఎలక్షన్స్ పెట్టినప్పుడు వాళ్ళు గెలిచారు. తమిళనాడులో ఎంపీకి ఎమ్మెల్యేకి 2 చోట్ల వాళ్ళే గెలిచారు. దీంట్లో బీహార్లో ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యేను ప్రజలు వాళ్ళే కావాలి, తప్పు లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా నాకు ఒక 10 మంది ఎంపీలు ఇచ్చారంటే రీజనల్గా తప్పే ఉంది. ప్రజా సమస్యలు, లోకల్ సమస్యలు, ఈ రీజనల్ సమస్యలు పార్లమెంట్లో మాట్లాడే ఉంటుంది. సో ప్రజలు బాగా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు కావాలి, రీజనల్ పార్టీస్ ఏదో పోతాయని పిచ్చి మాటలు. రీజనల్ పార్టీ అయినా ప్రజల దృష్టిలో వీళ్ళు మనకు ఉపయోగపడతారంటే వాళ్ళు ఎంపీకి కూడా వాళ్ళకే వేస్తారు. వాళ్ళు తమిళనాడు ఎందుకు వేశారు? తమిళనాడు అసెంబ్లీ బీజేపీ డీఎంకే వేశారు, ఎంపీ ఎలక్షన్ వీళ్ళకి వేశారు. ఎందుకు వేశారంటే వీళ్ళనే ఎంపీకి కూడా ఢిల్లీలో మన వాయిస్ వినపడతారు, ఢిల్లీలో మన తరపున మాట్లాడతారు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్ ఉన్న పార్టీలకి వస్తాయి అసెంబ్లీ. కాన్ఫిడెన్స్ లేని పార్టీలు ఉంటాయి. కొన్ని కేవలం పదవుల కోసం, డబ్బుల కోసం చేసిన పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల్లో ప్రజలు తిరస్కరిస్తారు. రెండింటికి అంటే నేషనల్కి వచ్చేటప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చేది ఒక చారిస్మా. మోడీ అనే మనిషికి నేషనల్ లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఆయన ఈక్వల్గా మరొకరు ఎవరు ఉన్నారు? రాహుల్ గాంధీ గారు. ఎవరు లేరు. రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ అంతా ఎక్కడుందో ఆయన 100 అయితే ఈయన 10లో ఉన్నాడు రాహుల్ గాంధీ. సో అది అడ్వాంటేజ్ ఆయనకి. డెఫినెట్గా మోడీకి అడ్వాంటేజ్, బీజేపీకి అడ్వాంటేజ్ జమిలీ ఎన్నికలు రావడం వల్ల. ఒకేసారి అంటే ఒక స్టేట్ నుంచి ఒకేసారి జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలి దేశానికి అనే ఒకే పాయింట్. సో ఆటోమేటిక్గా ఆయనకి ప్రైమ్ మినిస్టర్ ఆయన కాదని ఇంకోళ్ళు ఇంకోరు ఇవాళ లేదు, రేపు రావచ్చు, వేరే విషయం. ఇవాళ ప్రస్తుతానికి లేరు. ప్రస్తుతానికి మోడీతో పోటీ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు లేరు. జమిలీ ఎన్నికలు అంటే అది ఆయనకు అడ్వాంటేజ్. అసెంబ్లీ వచ్చేటప్పటికి ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రజలు వాళ్ళ స్టేట్లో ఉన్న రీజనల్ పార్టీలో ఇది పనికొస్తుంది అనుకుంటే వేసుకుంటారు, లేకపోతే లేదు. సో రీజనల్ పార్టీ కొంచెం దెబ్బ, దాంట్లో తప్పులేదు. దెబ్బ ఉంటే నష్టమే ఉంది. మోడీ గారికి చాలా అవకాశం ఉంది, 100% అంటున్నారు మీరు. అంటే రాహుల్ గాంధీ గారు చాలా తక్కువ ఉందని చెప్పి అంటున్నారు జమిలీ ఎలక్షన్లు వస్తాయి. అంటే ఇప్పుడు మొబైల్ జమానా ఇది, ఈ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయిన రోజులు. రాత్రికి రాత్రే మొత్తం నిర్ణయాలు మారిపోతున్నాయి. మొన్న 240 సీట్స్తో బీజేపీ కంట్రోల్ అయిపోయింది, 400 రావాల్సింది. అంటే అలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కి ఏమైనా అడ్వాంటేజ్గా మారే ఛాన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటారు? చాలా నాకు తెలిసిన జమిలీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి 0% ఎందుకంటే ఈ కాంగ్రెస్ కొన్ని ఎన్నికల్లో గెలిచినా ఉన్నాయి, 2-3 రాష్ట్రాల్లో గెలిచింది, మిగతా అన్నింటిలో పోతుంది. 2 గెలిచినా కూడా ఆ లోకల్ లీడర్షిప్ వల్ల తప్పితే రాహుల్ గాంధీ వల్ల కాదు. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఈ జమిలీ ఎన్నికలు వచ్చేటికి ఒకే పాయింట్, ప్రధానమంత్రి ఎవరు అంతే, అదే పాయింట్ మీద వస్తుంది. ఈ పాయింట్ మీద ఎవరు, అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు. సో ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు లోకల్ లీడర్షిప్లు ఉంటారు. లోకల్ లీడర్షిప్లు వాళ్ళకి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ నాయకుడు ఎవరు అని అనుకుంటారు. దేశం వచ్చి మేము అనేటప్పటికి దేశం మీద చూస్తారు కదా. ఈ దేశానికి పిఎం ఎవరు అని అంటే ఖచ్చితంగా మోడీని దాటి ఎవరు లేరు. వీళ్ళకి మోడీ రాహుల్ గాంధీ పర్వాలేదు చూద్దామని అనుకోరు. ఎందుకంటే ఒక స్టేట్ వైడ్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే అక్కడ ఇది ఇక్కడ చూద్దామని ఉంటుంది. కానీ ఒక నేషనల్ వైడ్ ఒకే ముద్ర ఉంటుంది ప్రజలందరిలో. ప్రధానమంత్రి ఎవరు
ప్రధానమంత్రి ఈడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఎవరు ఆటోమేటిక్గా మోడీకి ఇవాళ ఏదంటుడే, రేపు ఎవరన్నా రావచ్చు, రైజ్ అవ్వచ్చు చెప్పలేం, కానీ ఇవాళ ఏదంటుడే మోడీ పక్కన నుంచుంటానికి కూడా ఆ స్థాయి ఉన్న దేశం మొత్తం మీదకి ఉన్న స్థాయి ఉన్న ప్రధానమంత్రి ఎవరు లేరు. ప్లస్ సౌత్ దెబ్బతింటుంది మనకు. జమిలీ ఎన్నికలలో సౌత్ కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. సౌత్ ఎందుకంటే వీళ్ళకి బీజేపీకి నార్త్లో ఉన్నంత బలం సౌత్ లేదు, కానీ ఈ జమిలీ ఎన్నికల వల్ల వాళ్ళకి సౌత్లో కూడా పెరిగే అవకాశం ఉంది.